బీసీలో రకరకాల సంఘాలు, రకరకాల నాయకత్వాలు. నేను లిఫ్ట్ దిగి అట్లా వస్తా ఉన్నాను, ఎవరో సోదరుడు కలిసి బీసీ చైర్మన్ వాడు ఆల్ ఇండియాలో ఏదో చైర్మన్. నేను అట్లనే చూస్తా ఉన్నాను, చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు ఎందుకుంటుంది? చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు అంటే కేవలం మన సంఘాలు విజిటింగ్ కార్డులకు, లెటర్ ప్యాడ్లకు, వీటికి తప్ప దేని కోసం పనిచేయవచ్చు. ఇప్పటిదాకా చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకొని అంతరాత్మతో ఆలోచించాల్సి జరిగింది. అంతో ఇంతో ఈ బీసీ వాదం ఉన్నదని కాపాడుకుంటా తల్లాడుకుంటా తెచ్చి తీసుకపోయిన లేడు ముంగటికి. గ్రామాలలో గ్రామ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకుపోయి ఈ ప్రజలకు వివరించేటువంటి శక్తి కావాలి. ఇప్పుడు జరిగిన ఎంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయలు ఒకరు వేసుకొని పంచుకొని తింటా ఉన్నారా, వేల కోట్ల రూపాయలు. మనం ఇక్కడ నువ్వు కడగొట్లాడుతున్నావు. ఎన్నడన్నా నాకు ఇన్విటేషన్స్ వస్తాయి, ఈ మంత్రి గారి పర్యటన ఉంది, ఈ మంత్రి గారి పర్యటన ఉంది, మీరు అటెండ్ కావాలి సార్ అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం మనం పిలుస్తూ ఉంటాం. నేను పొన్నం ప్రభాకర్ ఏదన్నా అదే హెలికాప్టర్ వేసుకొని పోతేనే ఒక్కసారి చూద్దాం అనుకున్నా. కొండా సురేఖ గారు ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని పర్యటనలో పోతుందేమో అనుకున్నా. వీళ్ళకి హెలికాప్టర్ లేదు, ఏకేమని లేదు, వట్టిదే ఏం లేదు వీళ్ళకు. అదే వాళ్ళు మాత్రం ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని అక్కడ దిగి మారాళ్ళ కొడుకులు ఎక్కి మళ్ళీ అది మన సొమ్మే. మళ్ళా ఆలోచనల పెద్దగా రాదురా, బలహీనంగా ఎందుకు చేస్తారు? ఓ హెలికాప్టర్ కొంటే తప్ప ఆకృష్ణ ఓ హెలికాప్టర్ కొనాలనా? ఓ హెలికాప్టర్ కొనాలి. చాలా చిన్నగా ఆలోచన చేసి వాళ్ళు ప్రతిరోజు కుట్రలే చేస్తున్నారు, వాళ్ళు ప్రతిరోజు కుట్రలలో బిజీగా ఉన్నారు. మనమేమో ఇప్పుడు ఛాయ్లు బిస్కెట్లు మీటింగ్ అయిపోయింది, ఎక్కడో అక్కడ. మీకు దమ్ముందా? మీకు దమ్ముంటే ఇదే మీటింగ్ సభ్యులు కూర్చున్నదంతా ఆడ నిరాహార దీక్ష చేస్తున్న బిడ్డలు ఉన్నారుగా, అది ఎవరి కోసం చేస్తున్నారా? ప్రాణాలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ గురించి చర్చ లేదు, వాళ్ళ గురించి మాటలు లేవు మన మధ్యలో. అసలు ఆయన ఎవరో మనకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే ఏం సాధిస్తారు? ఏం పోరాటం చేస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది మీ ఐక్యత? వాడు నీ ఓడు కాదా? నీ బీసీ ఓడు కాదా? మరి ప్రాణాలు పణంగా పెట్టి 7:30 నరేంద్ర గాంధీ హాస్పిటల్లో 5-6 రోజుల నుంచి బువ్వ తినకుంటాడు పడుకొని, నా జాతులకు 42% రిజర్వేషన్ అమలు కావాలని, కులగణన జరగాలని కొట్లాడుతూ ఉంటే ఇప్పటికి 4 సార్లు పోలీసు వాళ్ళు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ తింటే ఎన్ని పోలీస్ స్టేషన్లు తింపినా దీక్ష వదలకుండా పట్టుతోటి దీక్ష చేస్తున్నారు. గాలను చూసి నేర్చుకోవాలి మనం. వరంగల్లో చేస్తా ఉన్నాడు కుమార్, సంజయ్ చేస్తా ఉన్నాడు, సిద్ధమే చేస్తా ఉన్నాడు. పోదామాడికి వస్తారా? దమ్ముంటే ఆడ కూర్చొని గాంధీ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ వస్తుంది. ఆయనకి వస్తే మనం పోతే గాంధీ హాస్పిటల్ కానీ గవర్నమెంటే వస్తుంది మనం పోతే. మీరు వస్తారంటే నేను నమ్మా. ఈ మీటింగ్ అయిపోగానే ఎక్కడో అక్కడ వెళ్ళిపోకపోతే నేనేమంటున్నా, తీర్మానం వల్ల వాళ్ళు దీక్ష చేస్తున్నారని తెలిసిన మరుక్షణమే పోయినా వాళ్ళని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉన్నా. ఎందుకంటే ఏ బిడ్డ కూడా అన్యాయం జరగకూడదు, మన జాతుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని నేను చెప్పిన అన్నా, మీకేమైనా ఇబ్బంది జరిగితే అది మేమే బాధ్యత వహించాల్సి ఉంటుందమ్మా అని చెప్పిన. లైక్ చేయండి,